హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఓపెన్ చేశాక మడావిస్ ట్యుటోరియల్ అని టైప్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్ లోగోతో కనిపిస్తుంది. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ యాడ్ చేస్తాను, అది క్లిక్ చేసి అయినా జాయిన్ అవ్వచ్చు. టుడే ఫస్ట్ టాపిక్, ప్రపంచ జూనియర్ చెస్ విజేత ప్రణవ్ వెంకటేష్. బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-20లో సాధించాడు. మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్లో జరిగిన ఈ టోర్నీలో చివరి 11వ రౌండ్లో ప్రణవ్ మటిచ్ లెవ్రెనిచ్ స్లోవేనియాతో గేమ్ డ్రా చేసుకొని టైటిల్ను సాధించాడు. భారత్ నుంచి ఇంతకుముందు ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ 1987లో, పెంటెల హరికృష్ణ 2004లో, అభిజిత్ గుప్తా 2008లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలవడం జరిగింది. 17 ఏళ్ల విరామం తర్వాత ప్రణవ్ వెంకటేష్ ఈ ఘనత సాధించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి ఈ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పథకాన్ని నేడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంని రూపొందించింది. ఈ పథకం యొక్క ఉద్దేశం కనుక చూసినట్లయితే గ్రామీణ, పట్టణ మహిళలను, అలాగే యువతులను, అలాగే వృద్ధ మహిళలను, ఇలా మహిళలందరినీ ఒకే గొడుగు కిందకు చేర్చి ఆర్థిక స్వాతంత్రం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ద్వారా వారిని శక్తివంతం చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సాఫీగా దిగలేకపోయిన అథీనా ల్యాండర్. నిన్న కూడా చూసాము, అథీనా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది అని. అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మిషన్స్ అనే ప్రైవేటు సంస్థ చందమామపై చేసిన 2వ ప్రయాణం కూడా విఫలమైంది. సంస్థ పంపిన అథీనా అనే ల్యాండర్ చంద్రుడి బిలంలో పక్కకు ఒరిగిపోయి దిగడంతో పనిచేయడం లేదని అధికారులు తెలపడం జరిగింది. గత ఏడాది కూడా ఈ సంస్థ చందమామపై ల్యాండర్ను దించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇది 2వసారి ప్రయోగించిన ప్రయోగం కూడా విఫలమైంది. అలాగే నెక్స్ట్ చూద్దాం, హెచ్పిసిఎల్ సిఎండిగా వికాస్ కౌశల్. హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హెచ్పిసిఎల్. దీనికి కొత్త చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్, సిఎండిగా వికాస్ కౌశల్ నియమితులు అవడం జరిగింది. ఇతను 5 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే T-72 ట్యాంకులకు రష్యాతో ఒప్పందం. T-72 అనేవి యుద్ధ ట్యాంకులు. భారతంలోని T-72 యుద్ధ ట్యాంకులకు శక్తివంతమైన 1000 HP ఇంజన్లను, వాటికి సంబంధించిన సాంకేతికత కోసం రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ అనే సంస్థతో రూపాయలు 2156 కోట్లతో ఒప్పందం కుదిరినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. T-72 ట్యాంకులు ప్రస్తుతం అయితే 780 HP ఇంజన్లతో నడుస్తున్నాయి. వీటికి 1000 HP ఇంజన్లను అమర్చడానికి రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఇలా వీటిని మెరుగుపరుచుకోవడం వల్ల యుద్ధ రంగంలో ఇవి మరింత చురుకుగా కదలడానికి అవకాశం ఉంటుంది. టుడే డే ఇంపార్టెన్స్ చూసినట్లయితే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క 2025 నినాదం ఇలా కూడా ఎగ్జామ్స్లలో అడుగుతారు. 2025 యొక్క నినాదం వచ్చేసి భారత ప్రభుత్వం ఇచ్చిన నినాదం అయితే నిన్న కూడా మనం చూసాము, నారీ శక్తితో వికసిత్ భారత్ అనేది 2025 యొక్క ఉమెన్స్ డే నినాదం. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్ వచ్చేసి
యాక్సిలరేట్ యాక్షన్ అనేది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్. సో ఇవి 2 గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి? వివిధ రంగాల్లో మహిళల సాధికారతను పెంపొందించడం, వారి కృషిని అభినందించడంతో పాటు లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం. మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని 1911లో అనేక దేశాల్లో నిర్వహించడం జరిగింది. అయితే రష్యన్ విప్లవం సమయంలో 1917 మార్చి 8న దేశంలో శాంతి నెలకొల్పాలని అక్కడ మహిళలు నినాదించడం జరిగింది. అప్పటి నుంచి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ఐక్యరాజ్య సమితి 1975లో అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టీహబ్ నూతన CEO. టీహబ్ యొక్క నినాదం వచ్చేసి ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది టీహబ్ యొక్క నినాదం. ఇది 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. సో టీహబ్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడం జరుగుతుంది. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉంది టీహబ్. ఇక్కడ ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రమైన టీహబ్కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా అవికృత్ నియమితులు కావడం జరిగింది. ఈ నెల 10న బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే నెక్స్ట్ జీవన్ దాన్ రక్ష అనేది ఇది ఒక అవయవ దానానికి సంబంధించిన పథకం. చాలా ఇంపార్టెంట్. అవయవ దానం అలాగే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన పథకము ఇది. ఈ పథకంలో పలు కీలక సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్ యాక్ట్ THOA ఉంది మాత్రమే అమలవుతుంది. అంటే ఇంతకుముందు అయితే ప్రస్తుతం అయితే ఓన్లీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చేయడం జరిగేది జీవన్ దాన్ రక్ష పథకం ద్వారా. అయితే ప్రస్తుతం ఇప్పటి నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ THOTA ఇది కూడా రచించనుంది అంట. అంటే ఈ కొత్త విధానంలో దాతల అవయవాలతో పాటు టిష్యూస్ అంటే కణజాలం కూడా సేకరించవచ్చు. దీనివల్ల యాసిడ్ దాడులు అలాగే కాలిన గాయాలు అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాతల నుంచి టిష్యూస్ కణజాలాలను కూడా సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 8th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది.